జమీన్ జంగల్ అని నినదించిన ధీరుడు కొమురం భీం. ఆయన వేటి కోసమైతే పోరాడారో అవే స్వతంత్ర భారతదేశంలో అనేక ఆంక్షల కోరల్లో చిక్కి ఆదివాసీలని అభివృద్ధికి దూరం చేస్తున్నాయి. స్వాతంత్ర భారతం స్వేచ్ఛను, గణతంత్ర భారతం రాజ్యాంగపరంగా ఎన్నో హక్కులను ఇచ్చినా అడవి నీడన బతికే ఆదివాసీల జీవితాలు మాత్రం మారడం లేదు. అడుగడుగునా సంఘర్షణలతో వారు చేసే నిత్య జీవన పోరాటంలో ఒక అడుగు ముందుకు వేసే లోపే ఎన్నో అడుగులు వెనక్కి వెళ్లిపోతున్నారు. కరుకు చట్టాల కాఠిన్యం వీరి అభివృద్ధికి అతిపెద్ద ఆటంకం కాగా, ఆ ఆటంకం వల్ల ఎదురైన అవస్థలు వారిని పేదరిక విషవలయం నుండి బయటికి రాకుండా తరాల వెనుకబాటుతనంలో అదే ఊబిలో కూరుకుపోక తప్పని పరిస్థితి సృష్టిస్తుంది. అలా చట్టాల మాటున ప్రశ్నార్థకంగా మారిన బతుకుల వ్యధ ఇది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం, ఉట్నూరు, కడెం, ఇంద్రవెల్లి మండలాల పరిధిలో అనాదిగా అటవీ ప్రాంతాల్లో ఎంతో మంది ఆదివాసీలు నివాసం ఉంటున్నారు. అడవి తోడుగా అడవి నీడలో సాగే వారి జీవితాలలో ఇప్పుడు ఓ సంఘర్షణ నెలకొంది. ఆ సంఘర్షణ అడవికి ఆదివాసీకి మధ్యలో వచ్చింది కాదు, ఇద్దరి మధ్యలో వచ్చిన చట్టాలతో. ఆ చట్టాలు అడుగడుగునా పెట్టే ఆంక్షలతో. దీంతో అక్కడ పసిబిడ్డల మొహాల్లో తప్ప ఎవరిలోనూ సంతోషం లేదు. పచ్చని చెట్ల లాంటి వారు, కానీ నిలువునా ఎండిపోతామేమో అని వారి భయం. దీంతో మహావృక్షాల లాంటి వృద్ధులు సైతం దిగులు పట్టుకుని కూర్చున్నారు. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మొట్టమొదటిగా ఫారెస్ట్ వాళ్ళతోటి ఇబ్బంది. ఈ ఫారెస్ట్ వాళ్ళు బతకనియట్లేదు మా దగ్గర. నానాలు ముత్తాతల నుంచి ఈ జాగాలో ఉంటున్నారు. అయితే మేము ఇప్పుడు ఎటు పోవాలా? అడవి లేకుంటే బతకలేము మేడం మేము. ఎందుకంటే మేము ఎప్పటి నుంచి మా ముత్తాతల తాతల నుంచి ఎప్పుడూ అడవిలు పోంటూనే ఉండేటోళ్ళం. మాకు అడవి ఉంటేనే మాకు బతుకు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తుంగగడ్డితో వేసుకున్న గుడిసెలే ఉండేవి. వైఎస్ హయాంలో వీరందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ చేశారు. దాంతో గోడలు లేపుకొని ఇట్లా వాసాలు పేర్చుకొని వెదురు కర్రలు, గూన పెంకులతో వీళ్ళు ఈ ఇళ్లను నిర్మించుకున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. దీంతో ప్రస్తుత ప్రభుత్వం కూడా వీరికి ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ చేశారు. అయితే ఇల్లులు కట్టుకుందామని చాలా వరకు శిథిల ఇల్లులు చాలామంది తొలగించుకున్నారు. ప్రస్తుతం ఇల్లు కట్టుకోవాలనుకునే సమయానికి అధికారులు అడ్డుకోవడంతో చివరికి చెట్ల కింద డేరాలు వేసుకొని కొంతమంది ఉంటున్నారు, రేకులు వేసుకొని కొంతమంది ఉంటున్నారు. చలికి పిల్లలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివాసీల్లో అత్యంత వెనకబాటుతనంలో ఉన్న తెగల్లో కోలాం తెగ ఒకటి. అలాంటి కోలాం గూడెంలో ప్రతి ఒక్కరికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఇల్లులు మంజూరు చేసింది. కానీ ఫారెస్ట్ అధికారుల ఆంక్షలతో అది ముందుకు సాగని పరిస్థితి. దీంతో తమకు ఇల్లు వచ్చింది అని సంతోషించినంతసేపు పట్టలేదు ఆ ఆనందం ఆవిరి కావడానికి. ఈ పాప పేరు నాగిబాయి, 10వ తరగతి చదువుతుంది, కస్తూర్బా హాస్టల్లో. దసరా సెలవులకు ఇంటికొచ్చి తిరిగి సంతోషంగా ఇంటి నుంచి వెళ్ళింది. తిరిగి సంక్రాంతి సెలవులు వచ్చాక ఇంటికి వచ్చింది నిన్ననే. ఇంటికి వచ్చాక ఇల్లు లేదు ఇక్కడ. ఇంటి శిథిలాలన్నీ పక్కన కనిపిస్తున్నాయి. అమ్మ, నాన్న, అమ్మమ్మ అందరూ కూడా చెట్టు కిందనే ఉన్నారు. చెట్టు కిందనే వంట చేసుకుంటున్నారు, చెట్టు కిందనే నివసిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేసిందని ఇల్లు కూలగొట్టుకున్నారు. ఇల్లు కట్టుకునే క్రమంలో ఫారెస్ట్ అధికారులు కట్టనీయకుండా అడ్డుకున్నారు. దీంతో వీరి బతుకంతా చెట్టు కిందనే అయిపోయింది. పాత ఎలా అండి ఇందిరమ్మ ఎలా ఇది చెట్టు తాతో గవర్నమెంట్ అతనికి ఎలా సీసత మీస గుద్దిప్తారు. ఈడనే పండుతాం. అక్కడ దిశలు ఉన్నాయి చూడు. ఇక్కడ ఫస్ట్ ఇల్లు ఉండే, అది కూలగొట్టిండ్రు మనకి ఇష్టమని.
మాకెందుకు ఇస్తలేరు అడిగితే అది ఫారెస్ట్లు ఆపుతారంటుండ్రు. ఇక్కడే పంట ఇక్కడే మీకు వంట చేస్తామని ఏం చేస్తాం అట్లా చేసిండ్రు. మంచి ఇల్లు కూలగొట్టిండ్రు. మా ఇల్లుని పడగొట్టిండు, ఇల్లు ఇస్తామని ఇప్పుడేమో ఇస్తలేరు. ఫారెస్ట్ వాళ్ళు ఇవ్వమంటున్నారట. ఇప్పుడు మేము చెట్టు కాడ ఉంటున్నాం. నేను ఇన్ని రోజులు హాస్టల్లో ఉండే, నేను వచ్చేటప్పుడు చెట్టు కాడ మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ఎట్లా ఉండాలి? మాకు ఇప్పుడు ఇల్లు కావాలి. ఇది మన సెక్యూరిటీ మేడం వచ్చింది, సర్వే చేసింది, మీకు ఇల్లు వచ్చినాయి అని. అదే సర్వే చేసి తీసుకుపోయినప్పుడు మళ్ళీ తర్వాత అదే వచ్చింది ముగ్గులు పోసటానికి. ముగ్గులు పోస్తే తొందరగా ఇల్లు మీరు ఖాళీ చేస్తే ముగ్గులు పోస్తే తొందరగా అవుతాయి, లేకుంటే కావు అనగానే ఉన్న ఇల్లు కూలగొట్టుడు అయింది. కూలగొట్టినప్పుడు మరి ఇవి తొందరగా కడితేనే మంచిది అని మాకు కూడా అనిపించింది. ఇప్పుడైతే నీళ్ళు ఉంటుంది, మళ్ళీ తర్వాత ఉండదు ఎండాకాలం అని మళ్ళీ జేసీబీ తెచ్చి మేమే ఊరు వాళ్ళే వేరేళ్ళకి ఇవ్వద్దు మనమే చేద్దామని తప్పించాగానే మళ్ళీ మేడంకు ఎవరు చెప్పిండ్రు మరి మళ్ళీ ఎంపీడీఓ సార్ చెప్పిండా. ఆ మేడం మళ్ళీ వచ్చి ఆపింది, ఈ ఇల్లు మాత్రం కంపల్సరీ మీరు ఆపాలా. ఎంపీడీఓ సార్కు కాంప్లైంట్ ఇచ్చిండ్రు ఫారెస్ట్ వాళ్ళు అనగా మేము ఆపినాం మేడం. ఆపినప్పుడు తర్వాత ఏమైంది మరి ఎందుకు ఆపిండ్రు అని మేము పోయినాం. లేదు ఫారెస్ట్ వాళ్ళు రాసిచ్చారు దానికోసం ఆపిండ్రు. మరి ఇది ఎక్కడ పోతే ఏం జరుగుతుంది ఒకసారి తిరిగి చూద్దామన్నాం. అయితే ఫస్ట్ మేము కలెక్టర్ దగ్గర పోయినాం. కలెక్టర్ దగ్గర పోతే కూడా ఆయన మేము ఆపలేదు, ఫారెస్ట్ వాళ్ళు ఆపిండ్రు, పైనుంచి ఆర్డర్ కావాలా అంటే ఎవరి దగ్గర పోవాలా అని మళ్ళీ డిఓప్ దగ్గర పోయినాం. డిఓప్ దగ్గర పోతే కూడా మీరు పైనుంచినే ఆర్డర్ తీసుకురావాలా అంటే ఇంకా పైనుంచి అంటే ఇవాళ పెద్దోడు ఉన్నాడు అని మళ్ళీ పిఓ దగ్గరకు కూడా పోయినాం. ఆయన కూడా అడిగితే ఆయన కూడా ఇంకా పైనుంచినే ఆర్డర్ అంటే ఇంకా పెద్దోళ్ళు ఇవ్వాలి ఉంటారు. మళ్ళీ ఎమ్మెల్యే సాబ్ దగ్గర ఆయన దగ్గర కూడా పోయినాం. ఆయన నుంచి కూడా నేను ఏమి చేయలేను, పైనుంచినే ఆర్డర్ కావాలంటే ఇంకా పైనుంచి ఇంకా పెద్దోళ్ళు ఇవ్వాలి ఉంటారు మేడం. మనకైతే ఇవ్వాలే తెలియదు. మా దగ్గర అంటే చదువులు లేవు, మాట్లాడదాం అంటే ఇట్లా ధైర్యం రాదు మనకు. అయితే ఇట్లానే ఉంటాం. ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయని మా ఊరు వాళ్ళందరూ ఇల్లులని కూలగొట్టడం అయిపోయింది. అందుకని ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఊరు కూడా డెవలప్మెంట్ అవుతుందని వాళ్ళ ఇల్లులని కూలగొట్టడం జరిగింది. వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ టైగర్ జోన్ అని ఇల్లులు ఆపేశారు మేడం. కొందరు అయితే చెట్ల కింద ఉంటుండ్రు, ఇంకొందరు ఇట్లా పారీలు కట్టుకొని ఉంటుండ్రు, పందిరి కింద ఉంటుండ్రు. అందుకని మాకు త్వరగా సౌకర్యాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. ముత్తాతల నుంచి ఉన్నాం. ఇప్పుడైతే మనకి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని మనం ఇప్పుడు కట్టేస్తున్నాం. ఒక బేస్మెంట్ అయింది, ఫస్ట్ బిల్ అయింది. ఈ బిల్లులు అయినా కూడా ఆపేస్తున్నారంటే దీనికి కారణం ఎక్కడి వరకు ఉన్నదో అది మనకు తెలియదు. అప్పుడే ఆపుతుండే కదా. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు తప్ప మనకు ఇల్లు కట్టనిస్తారు. ఇదే బాధలు. ఇప్పుడు చలికి బాగా ఇబ్బందిలో ఉన్నాము. చిన్న పాప ఉంది, అన్నం తినుడు బయటనే, మొత్తం పండుకునుడు అది మొత్తం ఈ గుడిసెలు కప్పి కవాలు కప్పి ఇట్లా ఉంటున్నాం. న్యాయం చేయాలని మనం కోరుతున్నాం. ఇది ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు న్యాయం చేయాలి మనకు, మన గరీబోళ్ళకు. ఇల్లు వచ్చిందని పాత ఇల్లులు కూలగొట్టుకొని పునాదులు తీసుకున్నవారు కొందరు, బేస్మెంట్ దాకా లేపుకున్నవారు మరికొందరు. తీరా ఫారెస్ట్ అధికారులు ఎక్కడ పనులు అక్కడ ఆపడంతో ఇలా చెట్ల కింద కొందరు, డేరాలు వేసుకొని మరికొందరు, కూలగొట్టకుండా ఉన్న శిథిలమైన ఇళ్లలో ఇంకొందరు కాలం వెల్లదిస్తున్నారు. ఓ పక్క ఇల్లు లేక, మరో పక్క ఎప్పుడు కట్టుకుంటామో తెలియక పసిబిడ్డలు వృద్ధులతో చలికి గాలికి ఎండకు అవస్థలు పడుతున్నారు. ఈ ఒక్క గ్రామమనే కాదు, కవ్వాల్ అటవీ ప్రాంతంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. 60 ఇళ్ళు 65 ఇళ్ళు ఏమో శాంక్షన్ అయినాయి. సెక్యూరిటీ మేడం వచ్చి మొత్తం కొలతలు పెట్టింది. కొలతలు పెట్టిన తర్వాత ఇవి మొత్తం మీరు ఎంత జల్దీ చేస్తే అంత మంచిది అని ఎమ్మెల్యే సార్ వచ్చి ఇక్కడనే కొబ్బరికాయ కొట్టిండు మేడం. అయితే మీరు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అంటే ఇవి పొక్కలు మొదలు పెట్టినాం. ఇప్పుడు 3 నెలలు అవుతున్నాయి ఈ పొక్కలతో. అవి 3 నెలలు అయితే మీరు ఎంత తొందరగా కడితే అంత మంచిది అంటే ఓకే ఇవి జల్దీ కట్టేద్దామంటే ఇవి మొదలు పెట్టినాం మేడం పనులు. ఇవి స్టార్ట్ పెట్టంగానే మళ్ళీ ఇవి 15 ఇళ్ళు తవ్వే వరకు మళ్ళీ ఫారెస్టులు నోటీస్ జారీ చేసిండు. ఎక్కడ ఎంపీడీఓ కాడ. ఎంపీడీఓ దగ్గరికి నోటీసులు ఇస్తే మళ్ళీ అక్కడ ఏమైంది, మళ్ళీ ఇవి ఇల్లు బంద్ పెట్టాలా, మీరు ఇల్లు ఎందుకు బంద్ పెట్టాలని ఫారెస్ట్ వాళ్ళకి అడిగినాం. లేదు అది పైనుంచి ఆర్డర్ వచ్చింది, ఇందిరమ్మ ఇళ్ళే పాత ఇళ్ళు కట్టినవి ఉన్నాయి కదా సార్ అంటే అవి కుదరది. ఇప్పుడు 2012లో ఇది టైగర్ జోన్ వచ్చేసింది. ఇది మేము ఇంతకు ముందు కూడా ఉన్నాం కదా. ఇప్పుడు టైగర్ జోన్ ఎప్పుడు వచ్చింది 2012 కన్నా ముందు నుంచి ఉన్నాం. ఇవి పాత ఇళ్ళే ఉన్నాయి. ఈ చేన్లకు పట్టాలు వచ్చినాయి, భూములు వచ్చినాయి. ఇవి ఇళ్ళకు మరి
ఇండ్ల నంబర్లు ఉన్నాయి, అవి ఈ ఆధార్ కార్డులో ఇంటి నెంబర్ వస్తుంది, అవి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే ఇది మనకు తెలియదు, కలెక్టర్కి పోయి అడుగుర్రి అంటే కలెక్టర్ దగ్గరికి పోయినాం మేడం. కలెక్టర్ దగ్గర పోతే మళ్ళీ కలెక్టర్ ఏమన్నాడు, ఇది ఇది మీ ఒక్కళ్ళ ఇష్యూ కాదు, అందరిది ఉన్నది, ఇది అందరితోటి అంటే కొన్ని నడుస్తున్నాయి, కొన్ని మరి మాకెందుకు ఇది వచ్చింది అంటే ఇవి 41 గ్రామాలు ఉన్నాయి కోర్ ఏరియా అని వాళ్ళు చెప్పుడు జరిగింది మేడం. అయితే 41 గ్రామాలు అంటే మళ్ళీ 41 గ్రామాలకు ఎందుకంటే అవి బఫర్ ఏరియా, మళ్ళీ అవి కొన్ని కడుతుండ్రు సార్, కొన్ని మమ్మల్కి ఎందుకు ఆపినారు అంటే కొన్ని కడుతుండ్రు, అవి అవి కోర్ ఏరియా, ఇది మీది కోర్ ఏరియా, వాళ్ళది బఫర్ ఏరియా అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇది ఇంతకుముందు మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఫస్ట్ చేయాలా, కానీ ఇవి కూలగొట్టిన తర్వాత ఇల్లు ఇప్పుడు ఇప్పిన ఇవి గుడిసెలు ఎట్లు ఉన్నాయి మేడం, మొత్తం ఇవి కాళ్ళ పెట్టి ఇక్కడ 2-3 వర్షాలు పడ్డాయి, అప్పుడే 2-3 వర్షాలు పెట్టినాక ఇట్లా ఎందుకు చేస్తున్నారు సార్ అంటే మళ్ళీ మీరు కలెక్టర్కి పోన్రి, పిఓ దగ్గరికి పోన్రి, ఈ డిఎఫ్ఓ దగ్గరికి పోన్రి, అందరి దగ్గర పోయినాం. అయితే మళ్ళీ ఎమ్మెల్యే కూడా ఫైట్ చేస్తుండు, బాగానే ఫైట్ చేస్తుండు, కానీ ఎమ్మెల్యేకి ఇంటలేరు, ఎవరికి ఇంటలేరు. ఇవన్నీ ఇది ఎట్లా చేద్దాం? శాంక్షన్ అయినా మేడం, శాంక్షన్ అయినా కొన్ని సర్వేలు కూడా చేసుకున్నారు, ఇట్లా రోడ్డు మాకు కావాలంటే సర్వేలు కూడా చేసుకున్నారు, కానీ అది ఎందుకో ఏం లేదో ఈ ఫారెస్టులు చేయబట్టి మొత్తం ఆపుతున్నారు. అస్సే రోడ్డుకు కూడా వాళ్ళే అడ్డపడుతున్నారు. ఇప్పుడు మాకు ఇండ్లు వచ్చినాయి, ఇండ్లు వచ్చినా కూడా ఎందుకంటే అక్కడ మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇల్లు పేర్లు వచ్చినాయి, పేర్లు చూసుకుంటా మేము ఇండ్లు కూలగొట్టండి, మీకు జాగా లేదు కదా, ఇల్లు కూలగొట్టి మీరు జాగాలు చేసుకోండి అంటే ఇల్లు కూలగొట్టినాం మేడం. మేము జాగాలు చేసుకున్నాం, కొన్ని ఇట్లా సర్వేలు చేసుకుంటా కొలతలు చేసుకున్నాం. చేయంగా ఏం చేశారు, ఈ ఫారెస్టులు వచ్చి అడ్డుకున్నారు. అది అడ్డుకున్నది కూడా సొంతంగా రాలే, ఇప్పుడు ఎందుకంటే మనుషులను పంపించారు. ఇక్కడ మాకు పోకులింగ్ నడుస్తున్నది బొందలు తోడటానికి. ఇక నడిచేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వేరే మనుషులను పంపి ఇక్కడ ఫోటో దించి డైరెక్ట్ మేడంకు పంపేసినప్పుడు ఆ మేడం ఏం చేసింది, ఈ పోకులింగ్ ఇక్కడ ఇది ఉండాలంటే తీసుకపో బాబు, లేకుంటే రేంజ్లో పోతుంది ఆయనకి బెదిరించారు. ఆ డైరెక్ట్ సడన్గా తీసుకుపోయి పెట్టుకున్నాడు అని పోకులింగ్ ఆడు. ఇక మాకు ఇక్కడ ఆపాయింది. ఇక అక్కడి నుంచి మరి ఎందుకు ఆపాయింది, ఏముందంటే ఇక్కడ మీకు సమస్య లేదు ఇల్లు కట్టడానికి, ఇది టైగర్ జోను, ఇది మీది కోర్ ఏరియా, బంపర్ ఏరియాలో కట్టచ్చు, కోర్ ఏరియాలో కట్టద్దు అని ఇట్లా చెప్పుకుంటా మాకు ఆపేసింది మేడం. ఇది మా సంగతి ఇట్లున్నది, అందుకోసం వీళ్ళు కూలగొట్టి జరలతోటి బాధలతోటి ఉన్నాం. ఇట్లా అడవి మాది, పులులు మాది అన్నట్టు, కానీ వీళ్ళు మనుషులతోటి ఉండేటోళ్ళు, అడవిలో ఉండేటోళ్ళు. వీళ్ళు మనుషులు ఉంటేనే కదమ్మా, మన కోసమే కదా వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండేటోళ్ళు, మన కోసమే కదా కాపలా చేసేటోళ్ళు. మనతోటి కలిసిమెలిసి ఉండాలి, కానీ కాదు మేమట అద్దట ఆ జంతువులు పశువులు ఆ జంగలే అంటే మా ఊర్లోకి ఎందుకు రావాలి, వీళ్ళు రావాలి కదా, అటవీ ఉండాలి. మరి వీళ్ళు కూడా ఇల్లు కట్టి ఉంటుంది కదా, అడవిలోనే ఉండాలి చెట్టు కింద. వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, మాకేమి ఇల్లు లేక ఇట్లా పరిస్థితి చేసి ఎట్లా మంచిగా ఉంటుంది మేడం. ఇప్పుడు గడ్డ ఇండ్లు అయితే లేవు, ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఇచ్చిన కాడికి కొద్ది గూనెలు ఇచ్చిన అయితే అవి కూడా పలికిపోతున్నాయి. ఏమి ఇసంటి ఇండ్లు మాకు లేకుండే, అంత గడ్డి గుడిసెలే శిథిల అవస్థకు చేరినాయి అనేసి మొన్నటికి మొన్న మళ్ళీ ఇంకొకటి పీవీటీజీలకానికి అందరికీ రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి పీవీటీజీలకు ఇల్లు ఇస్తామనేసి చెప్పారు మేడం. చెప్పిన తర్వాత శాంక్షన్లు అయినాయి, అన్నీ అయినాయి. అన్న తర్వాత ఫారెస్ట్ వాళ్ళు మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గుంతలు తవ్వుకున్నాం, ఇల్లు ఇప్పుకున్నాం, గుడిసెలల్లో ఉన్నాం. ఇప్పుడు కవర్లతో కొన్ని ఇళ్ళల్లో అయితే కవర్లు కట్టి ఉన్నారు మేడం. రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తున్నాయి, 2-3 నెలల్లో అయిపోతున్నది ఎండాకాలం. అప్పటికి ఇల్లు కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ కులంలది కలెక్టర్ దగ్గర పోయినరు, పిఓ దగ్గర పోయినరు, మన ఎమ్మెల్యేల దగ్గరికి పోయినరు, మినిస్టర్ల దగ్గరికి పోయినరు, ఎవరిని దగ్గరికి పోయినా మొత్తం కేంద్రం ఉండి మరి ఏం చేస్తున్నది? ఇప్పుడు మా ఊళ్ళో అంగన్వాడీలు ఉన్నాయి, గవర్నమెంట్ సొమ్మే కదా. స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు కట్టినాయే కదా. ఇప్పుడు ఇల్లులు కూడా వాళ్ళు ఇచ్చినాయి కదా, పాత ఇల్లులు. మేమేమన్నా కొత్తగా చేస్తున్నామా, లేదా వేరే జాగాల పోయి అడవులలో కట్టుకుంటున్నామా? అట్లేం లేదు కదా. మరి ఎందుకని ఈ ఆకాంక్షలని మేము అడుగుతున్నాం మేడం. పాతకాలంలో గుడిసెలు ఉన్నాక మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మాకు తయారు చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇప్పుడు ఉసుకకు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఉసుక వస్తేనే మనకి ఇల్లు కట్టుడు అవుతుంది. ఉసుక కోసమే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఉసుక కావాలంటే మేము జంగాలకి పోవాలి, జంగాల నుంచి అయితే మేము కొని అయితే తేలేము, మా దగ్గర అంత డబ్బులు లేవు. మాకు పంట పైసలు వచ్చినాయి, నాకు ఇంత ఉన్నాయి అనుకొని మనం కొల్లాలి అంటే కూడా మాకు సాధ్యత అయితే లేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేది మంచిగా మాకు ఇల్లు ఇచ్చింది అనుకొని మేము సమరంతో ఉంటే ఫారెస్ట్లో ఇట్లా చేస్తున్నారు. నా నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు వచ్చాయి. 3,500 ఇళ్లతో పాటు
పీవీటీజీలకు సపరేట్ కోట కింద వాళ్ళు ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకి 100 ఉంటే 100కి 100 దగ్గర నా నియోజకవర్గంలోనే కేవలం కులాంలకి 2000 నుంచి 3000 ఇళ్ళు వచ్చినాయి. కులాంలందరూ కూడా అడవిని అనుకునే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు కూడా కొన్ని గ్రామాలను విజిట్ చేశారు కావచ్చు. వాళ్ళు చెప్పేది ఏంటిది, మీరు ఇక్కడ ఇల్లు కట్టద్దు, మీరు ఇక్కడ నుంచి బయట కట్టాలి. గతంలో వైఎస్ రాజశేఖర పీరియడ్ హయాంలో మొత్తం ఇందిరమ్మ ఇళ్ళు అనుకుంటే కట్టించేసాం. అవి కూడా పర్మనెంట్ ఇల్లే. ఇప్పుడు మేము ఇచ్చే ఇల్లు ఏంటిది, స్లాబ్ ఇల్లు. సేమ్ అదే కాదు. ఆ గ్రామాన్ని రేపు రీహాబిటేషన్ చేస్తామంటే చేయండి, కాదు ఇప్పుడే చేస్తామంటే చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు రీహాబిటేషన్ చేయరు, గ్రామంలో అభివృద్ధి చేయరు. ఇప్పుడు మీరు చాలా గ్రామంలో కుమరికొండ కావచ్చు, మిదిచింత కావచ్చు, చాలా గ్రామాల్లో ఏం చేశారంటే వాళ్ళు స్టార్టింగ్ లాపలేదు. ఫస్ట్ బొందలు తవ్వినరు మా వాళ్ళు, ఉన్నిల్లుని కూళ్ళు కొట్టుకున్నారు, బేస్మెంట్ చేశారు. బేస్మెంట్ అయిన తర్వాత వచ్చి ఆపుతున్నారు. అదే నీవు ఆపేడుతుంటే బిఫోర్లోనే ఆపి ఉంటే అతను ఇల్లు కూల కొట్టకుండా ఉన్నింట్లోనే ఉంటుండే. మేము పర్మిషన్ వచ్చిన తర్వాత ఇల్లు కూల కొట్టుతుండే. అది చేయలే వాళ్ళు. అంటే వాళ్ళు చేసే వ్యవహారం ఎట్లా అంటే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అడవి నుంచి దూరం చేయాలి అని వాళ్ళ యొక్క ఏకైక లక్ష్యం. 3 ఫేజ్ కరెంటు లేకపోవడం వల్ల వీరు బోర్లు వాడుకోలేని పరిస్థితి. దీంతో బావుల్లో నీరు వాడుకోవడానికి డీజిల్ ఇంజన్లనే నమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ డీజిల్ ఇంజన్ వాడుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 4-5 గంటలు వాడుకోవాలన్నా కూడా దాదాపు 600-700 ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినట్లయితే రెండో పంట పండించుకొని బాగుపడతామని వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం మొత్తం వర్షాధారితం. వానాకాలం పంటతో పాటు రెండో పంట పండించుకుంటే వారు ఆర్థికంగా బలోపేతం అవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పొలాల్లో ఉన్న బోర్లు బావులు నడవాలంటే 3 ఫేజ్ కరెంట్ తప్పనిసరి. ఫారెస్ట్ అధికారుల ఆంక్షల వల్ల కరెంటు లేక కొందరు డీజిల్ ఇంజన్ పై ఆధారపడుతుండగా అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా మంది ఒకే పంటకు పరిమితమైపోయారు. వ్యవసాయం పండించాలంటే ఇప్పుడు ఆయిల్ ఇంజన్ తోటి బాగా మాకు ఎక్కువ ఖర్చు వస్తుంది మేడం. ఇప్పుడు 1 లీటర్కి దాదాపు 110 అంటే 110 రూపాయలు ఉన్నది మేడం. దాంతో ఒక ఎంత 40 నిమిషాలు 50 నిమిషాలు నడుస్తుంది. పొద్దున దాకా నడవాలంటే ఒక 500-600 ఖర్చు అవుతాయి మేడం. మళ్ళీ దాని తగ్గట్టు మళ్ళీ పెట్టుబడి కూడా రాదు మేడం. అట్లా ఉన్నది. ఇప్పుడు బావిలో ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి మేడం. అవి ఇప్పుడు ఈ మట్టి మొత్తం ఆడ పోయింది మేడం. మట్టిని తీద్దామంటే కూడా వీడు జేసీపీని రానిస్తలేరు మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు. ఇంకా మేడం ఇక అదే మాకు ఈ ఆయిల్ ఇంజన్ బదులు మళ్ళీ 3 ఫేజ్ కరెంట్ ఉంటే మాకు మంచిగా ఉండు మేడం. ఇంతకుముందు కూడా మేడం మేము డీడీలు కట్టినాం. డీడీలు కట్టినాక కూడా మరి కరెంట్ ఆఫీస్ వాళ్ళు మరి ఫారెస్ట్ వాళ్ళతోటి ఇబ్బంది ఉన్నది, మరి వాళ్ళతోటి మాట్లాడండి అని చెప్తున్నారు మేడం. 2-3 సార్లు పోయినా మేడం. ఇక మాతోటి ఇక ఊరికే తిరుగుడు కాదు మేడం, వాళ్ళతోటి ఇక పని చేపించుడు కాదు మేడం. అందుకని అట్లనే ఆగినాం మేడం. ఇక ఏదో ఇక ఎడ్లకు మేత కోసం ఇవి మొత్తం ఇప్పుడు హైబ్రిడ్ బ్యాగులు వేస్తున్నాం మేడం. ఎంతో కొంత ఎక్కువ అయితే వేస్తలేము కానీ అంతవరకు వేస్తున్నాం మేడం. ఇప్పుడు మొత్తం మేము ఈ వర్షాధార పంటతోటి ఆధారపడి ఉన్నాం మేడం. ఇట్లనే మేము కూడా కొంత 3 ఫేజ్ కరెంట్ వస్తే మరి చేనులలో బావులు తోడి బోరు వెళ్ళేసి మేము కూడా అదే రెండవ పంట తీద్దాం అనుకుంటున్నాం మనసులో. కానీ పని చేసే స్తోమత ఉంది మేడం. కానీ మాకు ఇది కరెంట్ లేక మేము బాగా ఇబ్బంది పడుతున్నాం మేడం. అది మేము కరెంట్ ఉంటే అందరితోటి పోటీ పడి మేము కూడా పంటలు పండించే వాళ్ళం మేడం. డీడీలు కట్టి ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతున్నా కానీ వాటికి కూడా ఇస్తలేరు. పర్మిషన్ లేదో ఏం లేదో అడ్డుకుంటున్నారు. వాటికి కూడా మేము సొంత పైసలు డీడీలు కట్టుకున్నాం కదా కావాలని. నూతులు ఉన్న వాళ్ళు మొత్తం డీడీలు కట్టి ఉన్నాం. 3 ఫేజ్ కరెంట్ కావాలంటే ఇస్తామనడం వల్ల తయారు చేసారు, డీడీలు కట్టుకున్నారు. ఇది వరకు ఇంకా చేస్తలేరు మేడం. 2 డీడీలు కట్టాం మేడం. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే కరెంట్ ఆఫీస్ కూడా పోయి అడిగితే లేదు ఫారెస్ట్ వాళ్ళు ఆపుతుండ్రు, వాళ్ళు మనకి ఏమైనా చెప్తేనే మేము చేయగలుగుతాం, లేకుంటే లేదు, అక్కడి నుంచి మీరు తీసుకురావాలి ఏమైనా ఆర్డర్ కాపీ అంటే వాళ్ళు పోయి అడిగితే కూడా మనకి ఇస్తలేరు మేడం. అని భూములకు ఎందుకు పట్టలు ఇచ్చారు? అది అయితే జంగల్కి అది మేము కొట్టిన జాగాలకి అది పట్టలు ఇచ్చారు. ఇది అయితే ఉన్న జాగాలనే మేము ఇల్లు కడుతున్నాం. వేరే కొత్తగా అయితే మేము ఇల్లు కట్టలేము కదా మేడం. ఉన్న జాగాలని కూలగొట్టి అక్కడనే కడుతున్నాం. ఇది ఎందుకు కట్టనిస్తలేరు? అప్పటికేమో పట్టలు ఇచ్చిండ్రు. ఒకటి కొందరికి కరపు లోను అది ఇది రైతు బంధు అచ్చటోళ్ళకి వస్తుంది, మనకు లోన్ కూడా ఇస్తుండ్రు, తింటున్నాం. మరి అప్పటికి కూడా ఫారెస్ట్ ఉండేమో మేడం. మరి అప్పుడు ఎందుకు అడ్డుపడాలి? అప్పుడు ఎందుకు ఆపలేదు? ఇప్పుడు వచ్చినప్పుడు ఎందుకు ఆపుతుండ్రు? అయితే ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇల్లు వచ్చినాయి, అప్పుడు కూడా ఇది ఫారెస్ట్ ఉండేగా, అప్పుడు కూడా ఇవి కట్టనియకపోతుండే మంచిగా ఉంటుండేగా. ఇల్లు మొత్తం కంప్లీట్ కావాలా, చేనులకు 3 ఫేజ్ కరెంట్ కావాలా, డీడీలు కట్టి ఉన్నాం. ఆ డీడీలు అట్లనే ఆగి ఉన్నాయి. అయితే 3 సంవత్సరాలు అవుతుంది ఇవాళ డీడీలు కట్టి. ఒక డీడీ తోటి మీకు పైసలు లేవు కదా, అది పెనాల్టీ కట్టాలంటే
మళ్ళా మీకు మళ్ళీ డబుల్ డీటీ కట్టాలంటే కరెంట్ వాళ్ళు డబుల్ డీటీ కట్టిస్తారు. రెండు డీటీలు కడితే మీకు పైసలు తలగాయి అంటే చేనులకు మీకు బావులు ఇస్తే మాకు బావులు కరెంట్ తిరిపేసి కరెంట్ ఉంటే ఏమైనా పిల్లగాళ్ళకి చదువుపియగలుగుతాం, బడికి పంపగలుగుతాం. మాకు డబ్బులు లేక పరిస్థితి బాగా ఘోరంగా ఉంది మేడం. ఇప్పుడు మాకు పైసలు లేవు, ఎటైనా పోదామంటే ఎవరితో అటైనా కలుద్దామంటే ఇప్పుడు రోడ్డుకి వెళ్దామన్నా కూడా మాకు తిండే సరిగా దొరుకుతలేదు మేడం. అక్కడ మాకు పైసలు అంటే ఏదైనా వ్యవసాయం చేద్దామంటే అక్కడ వర్షాకాలం పంటనే, ఇప్పుడు టైంకి వస్తుంది వర్షం, లేకుంటే అది రాకపోవచ్చు. దాంట్లో ఈ సంవత్సరం అయితే మొత్తానికి ఫెయిల్ అయినాం. ఉపాధి కల్పించాలంటే మాకు నూతి ఉండాలి, నూతికి మాకు కరెంట్ ఉండాలి. కరెంట్ ఉంటే మేము రెండు పంటలు తీస్తే మాకు ఒక 10 రూపాయలు మిగులుతాయి. 10 రూపాయలు మిగులుతే మా పిల్లగాళ్ళకు బడికి పంపించాలంటే టైంకి మాకు డబ్బులు దొరకడం లేదు. మీకు చదువు ఎందుకున్నది అంటే మాకు డబ్బులు దొరకక చదువు ఎందుకున్నది. మాకు అదే 3 పైసలు అయిన ఉంటే మనకు నూతిలు తవ్వుకుని చేనులో పంట పండిస్తే అవే పైసలు మేము డబ్బులు పెట్టేసి పిల్లగాళ్ళకు మేము చదువు నేర్పిస్తే వాళ్ళు కూడా హుషారయ్యి మాకు ఇంకా మళ్ళీ అభివృద్ధి చెందుతాం అనుకొని మేము దానికోసం కూడా పోరాటం చేస్తున్నాం. కానీ ఇది మాకు అయితే లేదు. ఇప్పుడు మొత్తానికి మా వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు మేడం. అది ఇక్కడ అయినా ఎక్కడైనా ఉమ్మడి ఆదిలాబాద్లో అయినా వ్యవసాయం మీదనే ఆధారపడి, పెద్దగా ఉద్యోగాలు ఉండవు మా దగ్గర, పెద్దగా చదువులు చదివిలేము. చాలా అన్ని తెగల కంటే చాలా వెనుకబడి ఉన్న తెగ ఏదైనా ఉన్నది అంటే పీవీటీజీ కొలాం. అయితే మేము అభివృద్ధి వైపు వెళ్ళాలంటే మాకు కనీస అవసరాలు తీర్చాలన్నదే మా కోరిక. మాకు వ్యవసాయం మంచిగా ఉంటే మా పిల్లలను కూడా చదవనీయగలుగుతాం. ఇది మెయిన్. మాకు ఆర్థికంగా మా అకౌంట్లలో ఇప్పటికీ మాకు 1000 రూపాయలు లేని దాఖలాలు ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. రెండో పంట పండట్లేదు మేడం. మేము వర్షపు ఆధారం పైననే వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఒక పంటతోటి అప్పులు కట్టనికే అయిపోతున్నాయి తప్ప మిగిలేదు ఏం లేదు. ఏంటంటే మాకు వచ్చిన ఆదాయంలో కొంత అప్పు తీసుకొని ఉంటాం కాబట్టి అప్పుకు మళ్ళీ విద్యకు పెట్టాలా, అందులోనే వైద్యంకు పెట్టాలా, మళ్ళీ అప్పులు కట్టాలా, దాని అప్పుకు తెచ్చిన వడ్డీకి కట్టాలా అని చాలా ఇబ్బందులు మేడం. నేను పండించగలను. ఆల్రెడీ ఐటీడీఏ వారు ఇచ్చినటువంటి బోర్ ఉంది నా దగ్గర. గత 3-4 సంవత్సరాల నుంచి కంబాలు వచ్చినాయి, 3 ఫేస్ ఇవ్వడానికి నిరాకరించారు ఫారెస్ట్ వాళ్ళు. టైగర్ జోన్ అనేసి అది అనేసి ఇది అనేసి ఏదేదో కొత్త చట్టాలు తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా మటుకు మేము అన్యాయం గురి అవుతున్నాం మేడం. ఈ రోజుకి మిద్దె చింతలో కరెంట్ లేదు. వేసిన కరెంట్ని తీసేసారు. ఎంత మూర్ఖులు అంటే వేసిన కరెంట్ని తీసేసిండ్రు. ఇప్పుడు చీకట్లు ఉంటున్నారు. ఏమైనా యాక్ట్ గురించి మాట్లాడతారు. ఈరోజు ఆదివాసులకు యాక్ట్ లేదేంటిది, పోడుభూముల యాక్ట్ ఏంటిది, దానిలో రైట్స్ ఏంటిది, అది కూడా తెలుసుకోవాలి కదా. కోర్ ఏరియా నిన్న కాదు మొన్న వచ్చింది. కోర్ ఏరియా మొన్న చేసింది టైగర్ జోన్. ఎన్ని పుల్లులు అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఈరోజు కోర్ ఏరియా పేరు మీద కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వారు అటవీ శాఖకి ప్రత్యేకమైన సామ్రాజ్యం లాగా అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. నేను సంవత్సరాల తరబడి ఇక్కడ వ్యవస్థను ఒక సెటరప్ చేస్తే వాళ్ళు ఒకటే రోజులో కొలాబ్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు అటవీ శాఖ వాళ్ళు. అంటే ఎమ్మెల్యే మాట కూడా అటవీ శాఖ అధికారులు వినరా అంటే ఎమ్మెల్యే వ్యాల్యూ లేదా అనేటట్టు అటవీ శాఖ చేస్తున్నారు. ఇది కొన్ని రోజులు మనిషికి ఓపిక ఉన్న రోజులు ఓపిక ఉంటుంది. ఆదివాసులకి ఓపిక నశించిందనుకో అది విధ్వంసమే. అది నాకు కూడా ప్రాబ్లం కావచ్చు, నా మీద కూడా దాడి జరగచ్చు. ఆ పరిస్థితిని ఎప్పటికీ తీసుకురావద్దు. ఏమవుతాం, తిరుగుబాటు జరుగుతుంది అంతే. ఎప్పటికైనా ఓపిక ఉన్న రోజులు ఓపికతో ఆదివాసులు ఉంటారు. ఓపిక తిరగబడిన అనుకో అడవిలో ఒక్కడు కూడా తిరగలేరు, ఏ ఒక్క ఫారెస్ట్ అధికారులు కూడా తిరగలేరు. అంటే ఉన్న వాస్తవాలు వాళ్ళు మేము ఇప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళతోటి సమన్వయం చేసి ముందుకెళ్దాం అనుకుంటున్నాం. అటవీ శాఖ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళ మీద కోపం కానీ దేశం కానీ నాకు లేదు. కానీ వాళ్ళు చేసే వ్యవహారం అనేది ఎవరు కూడా నాకు కాదు ఎవరు కూడా నచ్చడం లేదు. మృగాల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాం. ఆ రోజుల్లో పరిస్థితి కుమ్రం భీం కూడా జల్ జంగల్ జమిని కోరం పోరాటం చేశారు. ఈరోజు నేడు కూడా ప్రస్తుతం వాటి కోసం ఈరోజు అటవీ శాఖతోటి ఈరోజు పోరాటం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ప్రభుత్వంతో వ్యతిరేక పోరాటం కాదు. నేను అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేని. నా యొక్క పోరాటం ప్రతిపక్షంతో అయితే లేదు. నా పోరాటం ఇక్కడ అటవీ శాఖతోటి జరుగుతుంది. మేం కోరుతున్నది గొంతెమ్మ కోరికలేం కాదు. అభివృద్ధి చెందడానికి కావలసిన కనీస మౌలిక వసతులు, వీటికి కూడా అడ్డుకుంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి గ్రామస్తులు.
పైగా రోడ్డు వేయమంటే రోడ్లు వేస్తే మీరు కలప స్మగ్లింగ్ చేస్తారు అని మాట్లాడుతున్నారని, మేమే స్మగ్లింగ్ చేసే వాళ్ళమైతే అడవి ఇంత పచ్చగా ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు ఆదివాసీలు. మాకు అభివృద్ధి చెందాలంటే మనకు రోడ్డు సౌకర్యం ఉండాలి, మనకు తిరుపతి లైన్ సౌకర్యం ఉండాలి. మనకు ఎప్పుడైనా అంబులెన్స్ రావాలంటే కూడా ఇబ్బంది నడుతుంది. ఎందుకంటే మాకు రోడ్డు ఉంటే అన్నీ మాకు దగ్గర అభివృద్ధి అవుతుంది అనుకొని మేము దానికి బాగా కృషి చేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యేకి చెప్పడం జరుగుతుంది, పిఓకి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు కూడా డైరెక్ట్ చెప్తున్నారు ఫారెస్ట్లో ఇబ్బంది ఉన్నది. ఫారెస్ట్ వాళ్ళతోటి మాట్లాడి మీకు కరెంట్ రావాలన్నా రోడ్లు రావాలన్నా ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మేము చేస్తామంటున్నారు. దానికోసం మేము పోరాటం చేస్తున్నాం, కానీ ఇంకా మాకు ముందుకు పోతున్నాం కానీ ఇంకా వెనుకబడుతున్నాము. వర్షాకాలంలో అంటే అది చెప్పలేక ఘోరం ఉంటుంది. ఆంబులెన్స్ రావాలంటే బండిలో తీసుకుపోవాలంటే కూడా బురదలా రావడం లేదు. ఏదైనా కేసు తీసుకుపోవాలంటే కూడా ఆంబులెన్స్కి ఫోన్ చేస్తే బురద ఉన్నది, మేము రాలేము. ఇది దాకా ఎడ్లు బండి తోటి ఏంటంటారు, లేకుంటే నడుచుకుని ఏంటంటున్నారు. అది పేషెంట్కి తీసుకుపోవాలంటే కూడా మాకు బాగా ఇబ్బంది నడుతుంది. మాకు రోడ్డు ఉండాలి, ముఖ్యంగా మాకు తిరుపతి లైన్ ఉండాలి. అప్పుడు ఉంటేనే మాకు అభివృద్ధి అనేది మాకు దొరుకుతుంది. ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, కానీ ఇప్పటి వరకు 10 రూపాయలు కూడా సంపాదించలే మగిలిన తోటి. అని మాకు ఇప్పుడు మీరు మగిలిన చేస్తారు, దొంగతనం చేస్తారు అని కొన్ని కేసులు చేస్తారు, కేసులు చేసి ఇబ్బంది గురి పెడతారు. దానికోసమే వాళ్ళు మీకు రోడ్డు ఉంటే మాత్రం గిట్లా చేస్తారు అనుకొని మేము మా ఆరోగ్యం కోసం మాకు రోడ్డు మంచిగా ఉంటే మా ఆరోగ్యం మంచిగా ఉంటుంది అన్నట్టు మాకు ఆలోచన ఉన్నాయి. కానీ వాళ్ళకు దొంగతనం చేస్తారు మీరు అనుకొని కేసులు బుక్ చేస్తారు. దానికోసమే వాళ్ళు రోడ్డుకి కూడా తీయనిస్తలేరు. ఇప్పుడు రోడ్ రావాలంటే పర్మిషన్ కావాలి, ఇప్పుడు మొర్రం చేయాలంటే పర్మిషన్ కావాలి, ఏదైనా ఉసుక తెచ్చి మమ్మీ ఇల్లు కట్టాలంటే పర్మిషన్ కావాలి. మాకు చేనులకు బావులు కావాలా, కరెంట్ కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, పోవడానికి రావడానికి హాస్పిటల్ పోవడానికి రావడానికి రోడ్లు కావాలా. ఇది ఈ కనీస సౌకర్యాలు ఉంటే మేము ఖచ్చితంగా బతకగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. మాకు తాగే నీరు ఇదే. మాకు ఎండాకాలం వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మాకు తాగడానికి కూడా బాగా ప్రాబ్లం అవుతుంది. అందుకొరకు మాకు ఏదైనా సౌకర్యాలు అన్నట్టు ఈ వాటర్ కొరకు బాగా సమస్యలు ఉన్నాయి. కాబట్టి మేము ఇదే వాటర్ తాగుతాం. ఇప్పటికీ నా నియోజకవర్గంలో దగ్గర 3,000 దగ్గర 8,000 ఇళ్ళు ఉంటాయి. పీవీటీజీ ఇళ్ళు కలిపి 3,500 తొప్పిలేస్ అదనంగా ఇంకో 3,500 అనుకుంటే దగ్గర 8,000 ఇళ్ళు ఉంటాయి. దానిలో సగం ఇళ్ళు కూడా మనం ఇంకా బెనిఫిట్ లెవెల్లో లేవు. అంటే అర్థం ఏంటిది, దానికి కారణం ఏంటిది? ఇసుక లేనప్పుడు మనం ఏం చేయలేము. ఇంకోటి ఇసుకతో పాటు బ్రిక్స్ కావాలి. బ్రిక్స్ దేనితో అదే ఇసుకతోటి కావాలి కదా. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తా. జనరం మండలం మొరిగూడ, అదేవిధంగా గోదావరి. మొరిగూడ అనేది మొత్తం ప్లేన్ ఏరియాలో ఉంటుంది, రెవెన్యూ ఏరియాలో ఉంటుంది. గోదావరి ఎక్కడ ఉంది? రెవెన్యూ ఉంటుంది. అటవీ శాఖలకు ఏం సాగు చెప్తారు? ఇది ఎకో సెన్సిటివ్ జోన్ ఏరియా, అక్కడ నుంచి కూడా తీసుకెళ్ళకూడదు అంటారు. దీన్ని ఏ కోణంలో ఆలోచించాలి చెప్పు. రెవెన్యూ దగ్గర నీకు ఫారెస్ట్ పక్కన పెట్టాయి. మేము రెవెన్యూ నుంచి తీసుకెళ్తే వీళ్ళు ఆపుతుంటారు. ఫారెస్ట్ ఎందుకు ఆపుతున్నారు? ఇది ఎకో సెన్సిటివ్ ఏరియా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళదు అంటారు. ఈరోజు అల్లంపల్లి ఒక పెద్ద గ్రామం, ఇప్పటికీ రోడ్ లేదు. రెవెన్యూ గ్రామం లోపల అది రోడ్ శాంక్షన్ అయినా వాళ్ళు చేయనే పరిస్థితులు లేరు. ఈరోజు అంకెన రాయదారికి రోడ్ లేదు, వాయిపేటకి రోడ్ లేదు. కొన్ని వేల కుటుంబాలు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. వేల కుటుంబాలను కూడా కాదనకుండా కనీసం వెళ్ళడానికి దారి లేకుండా చేస్తే మనం ఏం చేయగలుగుతాం? ఈరోజు కోట్లాది డబ్బులు మనం రిలీజ్ చేస్తున్నాం, వాళ్ళేమో పనులు చేయకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టి నేను కోరేది ఒకటే, అటవీ శాఖ అధికారులని ఈరోజు మృగాల మీద, జంతువుల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద ఉండాలి. ఈరోజు ఒక ఆదివాసిని బయటికి తీసుకొస్తే అతను అరణ్య రోదన తప్ప వేరేది ఏది కూడా కారణం కాదు. చెరువులని చేపని తీసుకొచ్చి బయటకు తీస్తే ఎట్లా గిలిగిల్లాడి కొట్టుకొని చచ్చిపోతుందో ఆదివాసుల పరిస్థితి కూడా అదే రకంగా ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, తప్పకుండా ఏదైతే ఇళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కట్టే అవకాశాలు కల్పించాలి. 3 ఏదైతే ఉందో దాన్ని కూడా చేసే అవకాశాలు కల్పించాలి. అటవీ శాఖ వాళ్ళ యొక్క అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా వాళ్ళ యొక్క మానవ దృక్పథంతో ఆలోచన చేసి కొంత ఓవర్లుక్ చేసుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, రోడ్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. పులులే లేని అడవిని 2012లో దేశంలో 42వ టైగర్ జోన్గా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి కోర్ బఫర్ ఎకో సెన్సిటివ్ జోన్ల పేరుతో అడవిని విభజించి పులి పేరుతో ఆంక్షలు పెడుతూ అభివృద్ధి జరగకుండా చేసి ఆదివాసీలను అడవి నుండి బయటికి పంపే కుట్ర జరుగుతుందని కూడా ఎంతో మంది ఆదివాసీల అభిప్రాయం. జంగల్ పులులు అసలు ఇప్పుడు కనిపిస్తలేవు. ఈ ఎక్కడే సాదుకున్న పులులు తెచ్చి ఇడిచి పెడతారు.
ఈ కులం జాతి వాళ్ళు ఉండదు అన్నట్టు. మేము ఎవరికి అడగాలమ్మా? అడిగేటట్టు మాకు ధైర్యం ఉన్నదా? ఇక్కడ పులిలు లేవు, ఏం జంతువులు లేవు. ఇక్కడ అట్టిగా ఏదో పులుల పేరు చెప్తుండ్రు, అట్టి పేర్లు చెప్తుండ్రు తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఈ గూడెంలో ఇక్కడ పులి కనబడలేదు. జంగల్ తిరిగేటోళ్ళం మేము. అక్కడ వాళ్ళు ఏదో వాళ్ళ బతుకు కోసం చూస్తుండ్రు. అయితే అక్కడనే ఉండాలి కానీ ఇక్కడ ఇప్పుడు చెట్లు లేవు, ఏం లేవు. మొత్తం మైదానం అయిన తర్వాత ఇంకా ఫారెస్ట్ వాళ్ళు పెరుగుతుండ్రు. తాపకొక కానుని తీసుకొస్తుండ్రు తప్ప ఇక్కడ ఏం లేదు. అట్టిగా బద్నం పెట్టి ఇక్కడ టైగర్ అని, అక్కడ ఏమో పులులు ఉంటాయని, అక్కడ జంతువులకు కాపాడేటోళ్ళ వీళ్ళు అక్కడి నుంచి రాక వాళ్ళకి ఏం తెలుసు? ఈ జంగల్ గురించి తెలియదు, తోవ గురించి తెలియదు, ఏం తెలియదు. అట్టిగా మేము కాపాడుతున్నాం వాళ్ళ బతుకుల కోసం తప్ప ఇది ఏం కాపాడినట్లేదు, ఏం చూసినట్లేదు ఫారెస్ట్ వాళ్ళది మేడం. టైగర్ జోన్తో పాటు వాళ్ళు ఏమంటారంటే కోరి ఏరియా, బఫర్ ఏరియా, ఎకో సెన్సిటివ్ జోన్ ఏరియా, ఒక 3-4 భాగాలుగా దాన్ని విభజిస్తున్నారు. కోరి ఏరియా అనే దాంట్లో వాళ్ళు ఏమైనా చేసుకొని అక్కడ మేము ఇసుక కాదు కట్టె కూడా తీసుకెళ్ళాము. బఫర్ ఏరియా నుంచి ప్రాబ్లం లేదు కదా. ఎకో సెన్సిటివ్ ఏరియా కొంత బార్డర్ ఎక్కడో ఒక డిక్లేర్ చేస్తారు ఆ ఏరియా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గర ఏదైతే మెయిన్ కోరి ఏరియాలో దగ్గర 50 నుంచి 60 గ్రామాలు ఉంటాయి. అవి కూడా చిన్న గ్రామాలు కాదు, చాలా పెద్ద గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలలో కూడా మొత్తం ఇల్లు కట్టకుండా, 3 ఫేస్ కరెంట్లు వేయకుండా, బోర్వెల్ వేయకుండా, వెళ్ళే దారి చేయకుండా ఆపేస్తున్నారు. దాంతోపాటు నా నియోజకవర్గం మందు కూడా 100% బఫర్ ఏరియాలు వస్తుంది. 100% బఫర్ ఏరియాలు వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే కోరి ఏరియా నుంచి 10 కిలోమీటర్ అంటారు. ఇక్కడ కోరి ఏరియాకి 10 కిలోమీటర్ దూరం లేదు. అక్కడ నుంచి మనం కొలుసుకుంటూ వస్తే ఉట్టూరు దాడిపోయి హసనాపూర్ వెళ్ళిపోతుంది. అంటే నా ఏరియాలో మండల కేంద్రాలన్నీ కూడా మొత్తం నువ్వు ఖానాపూర్ చూసుకున్నా, కడెం చూసుకున్నా, జనారం చూసుకున్నా, దస్తూర్బాద్ చూసుకున్నా, ఉట్నూరు చూసుకున్నా, ఇంద్రవెల్లి చూసుకున్నా, సిరికొండ చూసుకున్నా, నువ్వు సరౌండింగ్ ఏరియా అంతా కూడా నువ్వు బొప్పర్ ఏరియాను 10 కిలోమీటర్కి వస్తే మండల కేంద్రాల కంటే దాటిపోతుంది వాళ్ళ ఏరియా నువ్వు కొలుచుకుంటే. మరి అంతా మొత్తం 100% వస్తుంది. 100% మేడం ఒక్క పులి కూడా లేదు. బండ మీద రాత. నాకు ఈ అడవి గురించి నాకు తెలియదు ఏది కాదు. అడవి అంతా కూడా నేను జల్లెడ పట్టాను. అడవి అంతా కూడా నాకు తెలుసు. ఎక్కడ ఏ ప్రాంతం, ఎందుకు డెమ్మలర దేవుళ్ళని మేము వెళ్తాం. చాలా కోర్ ఏరియాలు ఉంటుంది. మేము చిన్నతనం నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కూడా మొన్నటి ఎమ్మెల్యే కాకుండా ముందు నుంచి కూడా నేను ఆల్రెడీ దేవుళ్ళ దగ్గర వెళ్ళేటప్పుడు నడుచుకుంటూనే పోతాం. ఆదివాసుల దేవతలను అడవిలోనే ఉంటాయి. ఏ ఒక్క కూడా పులి కాదు కదా, పులి పిల్ల కూడా ఏది కనబడదు నీకు. కనీసం చిరుత కూడా నీకు కనబడదు. నేను ఇప్పటికీ చెప్తున్న, సవాల్ విసురుతున్నా. నేనే స్వయంగా అటవీ శాఖతోటి నేను మొత్తం అడవంతా కూడా తిరుగుతా. ఇప్పుడు ఈ మంచి సీజనే కదా, ఇప్పుడు ఆల్రెడీ అడవంతా కూడా పచ్చగానే ఉంది కదా. ఎక్కడైనా పులి కనిపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగిపోతా. వాళ్ళు ఏదో కెమెరాల నుంచి పులిని చూపెట్టడం కాదు, నాకు ప్రత్యక్షంగా మన అడవిలో ఎక్కడైనా ఒక పులి చూపెట్టమని చెప్పండి. నేను వాళ్ళతో పాటు ఎన్ని రోజులైనా వాళ్ళతో అడవిలో తిరగడానికి రెడీ ఉంటా. వాళ్ళు తిప్పుతారు, లేకపోతే అసలైన పులి ఉంటుంది అట్లాంటి ఏరియాలో నేను తిప్పుతా. వాళ్ళే నా వెంట రాని. ఒక్క చిరుత పులిని చూపెట్టమంటున్నా. పులి పక్కన పెట్టు. వాళ్ళ టార్గెట్ అంతా కూడా పులి మీద, చిరుత మీద కాదు. చిరుత పులి కూడా లేదు ఈ ప్రాంతంలో. ఈరోజు పులి ఎక్కడ ఉంటే చెప్పు. ఎప్పుడో ఒకసారి తడోబ నుంచి ఇట్లా వచ్చి అట్లా తిరిగి వెళ్ళిపోతుంది. మనకు అప్పుడప్పుడు మనకు బోతియర్లో కనబడతాయి. అది తిప్పేశ్వరకు సంబంధించినవి. ఇటేమో తడోబాకు సంబంధించినవి. ఎప్పుడు అమావాస్య పుణ్యం ఎప్పుడు అది కూడా. అసలు మనం ఇప్పటి వరకు ఒకసారి నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డని, అడవిలో మొత్తం తిరిగిబడి నేను కూడా గొర్రెలు బర్రెలు మేపనికో నా ఏలు పోయింది. ఇది ఈ ఏలు నేను చెప్తా. ఈ ఏలు ఎక్కడి నుంచి పోయింది? నేను బర్రెలు మేపేటోని. మా తాత వాళ్ళ మా అన్ని కూడా మేము బర్రెలు, నేను గుట్టకెళ్ళి ఇగో నేను కూడా బర్రెలు మేపిన, ఆవులు మేపిన. ఈ ఏలు అక్కడనే నేను ఏంటిది మేకల కోసం ఒక చెట్టు ఉన్నట్టు మా మామ నాకంటే పైన కూడా ఆ చెట్టు పైన ఉంటే ఆ కొమ్మంతా ఇంత గుద్దుకుంటూ కింద పడితే నాకు అడవిలో ఇది వేలిపోయింది. నేను ఏదో తెలియదు కాదు, నేను ఉన్నవాసం. అప్పటి నుంచి నేను ఇప్పటివరకు నేను ఎక్కడ కూడా ఒక పులిని చూడలే. కాబట్టి నేను ఏమంటున్నానంటే పులి అనేది లేదు. పులి పేరు మీద ఆదివాసుల్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే అనేక రకాల ఒక అంశాన్ని క్రియేట్ చేయడం, బయటికి తీసుకెళ్ళేసి ఏం అడవిని దోచుకుందాం అనుకుంటారు. ఏమంటారు వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి తెలుసు. అంటే స్వాతంత్ర భారతదేశంలో ఈ పరిస్థితి ఎక్కడైనా కనబడుతుందా? ఏమనంటే టైగర్ జోన్ ఎప్పుడు వచ్చింది? 2012-13లో. ఆ గ్రామాలలో 50 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి ఆ గ్రామాలు అక్కడ ఉంటున్నాయి. గ్రామాల ముందా టైగర్ జోన్ ముందా? బట్ నేను కోరేది ఒకటే, ఆదివాసుల మీద ఉన్నటువంటి విధ్వంసాన్ని మీరు ఆపండి.
అటవీకి ఆదివాసీకి ఉన్న బంధం విడదీయరానిది. ఆ బంధాన్ని కాపాడుతూనే వారికి అభివృద్ధి అందించాలి. అది కాకుండా పులి పేరు చెప్తూ అడుగడుగున ఆంక్షలు పెడుతూ వారిని అడవికి దూరం చేయాలనే ప్రయత్నాలు చేస్తే మంచిది కాదు. చట్టాల కన్నా మానవత్వం ముఖ్యం. అడవే జీవనోపాధికి కేంద్రంగా గల ఆదివాసీల విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఈ సంఘర్షణలకు చోటుండదు. అడవిలో పోతే మేడం గొడ్డలు పట్టుకొని కనబడితే చాలు వాళ్ళు తీసుకుపోతారు. అంత పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అడవిలో ఒక మనిషి గొడ్డలు పట్టుకొని నీవు పోయింది అంటే నీవు దొంగనివని తీసుకుపోతారు. ఎట్లా అడవిలో కనబడాలంటే ఏమైనా పశువులు ఉన్నాయనుకో నువ్వు తిరిగి రావచ్చు. ఖాళీ మనిషి ఉంటే మాత్రం నువ్వేం దేనికి వచ్చినావు, ఏమైనా కొట్టడానికి వచ్చినావా, తీసుకుపోయడానికి వచ్చినావా, ఇట్లా అడుగుతారు మేడం. అట్లా ఇప్పుడు మా ముత్తాతలు బంకలకో ఆకులకో అసొంటివి చేసుకుంటే వాళ్ళు బతికేవాళ్ళు. ఏమో గడ్డలో ఏమో తీసి బతికేవాళ్ళు. అసొంటి మనుషులమే మేము కూడా. వాళ్ళ పిల్లగాలమే కాబట్టి మాకు అడవి దగ్గర ఉండాలి. మాకు అడవి ఉంటేనే మాకు బతుకు. మాకు అవసరం అన్నది అడవి నుంచే తీసుకొస్తాము. మాకు గడ్డ అయినా అడవిలోనే దొరుకుతుంది. మేము పట్టణంలో ఉన్నామనుకో మాకు గడ్డ దొరకది, మాకు ఆకు దొరకది, ఏమీ చెట్టు దొరకది. మాకు అసొంటిది మా పరిస్థితి. అందుకోసమే అడవికి దగ్గరనే మేము ఉంటాము. చట్టం గురించి నిజం చెప్పాలంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏ రోజు వాళ్ళ ఉద్యోగం కోసం చదివిన పుస్తకాలతోటి వాళ్ళకి అది తెలుసు కదా. బట్ 6వ పేరు యాక్ట్ గురించి వాళ్ళకి అసలు ఏం తెలియదు. శూన్యం. 6వ పేరు గురించి తెలియకుండా ఉండడం. నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా క్లాసులు చెప్పాలి. అది నేను చెప్తా వాళ్ళకి అవసరమైతే. నేనే క్లాసులు చెప్తా. 6వ పేరు యాక్ట్ ఏంటిది, వైల్డ్ లైఫ్ యాక్ట్ ఏంటిది వాళ్ళకి తెలవాలి. వాళ్ళకి కేవలం వైల్డ్ లైఫ్ యాక్ట్ గురించే తెలుసు. యాజ్ వెల్ యాజ్ 6వ యాక్ట్ గురించి వాళ్ళకి తెలవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి దాంతోపాటు కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ గురించి తెలవాలి. ఈరోజు నువ్వు టైగర్ జోన్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, బర్రెలు ఉంటాయి. దాంతోపాటు చీపురు పని చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని వాళ్ళు వైల్డ్ లైఫ్ యాక్ట్ కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేసి ఉంది. వీలైతే కొన్ని ఏరియా 100 ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాలు టైగర్ జోన్ ఏరియా ఉంటే దాంట్లో కొన్ని వందలాది వేల ఎకరాలు కొంత వాళ్ళకి ఇవ్వాలి. చీపుర్లు అమ్మ నేను కడెం ఏరియాలో చీపుర్ల సైకిల్ అట్లా చిన్న సైకిల్ని పోయి రేంజ్ ఆఫీసులో పెట్టుకుంటారు. అర్థం చేసుకోండి. బంక తీసుకొస్తే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో ఖానాపూర్లో పెట్టుకుంటారు. అంటే నేను ఏమంటున్నా, కనీసం పేదవాళ్ళు ఈ యొక్క పాపం వట్టికి ఊరికే పోదు. ఆ పాపం కంపల్సరీ చేరుటల మీద కంపల్సరీ తగ్గుతుంది. నేను వట్టిగా నీ మాట చెప్పాను. ఎందుకంటే వాళ్ళ బతుకు తెరుగు ఈ జమానాలు కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు కూడా చీపుర్లు అమ్ముకుంటా అదే బంక తీస్తున్నారంటే వాళ్ళ యొక్క జీవన విధానం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆ జీవన విధానాన్ని కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు చేసినట్టు వ్యవహారం ఒక మూర్ఖంగా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అట్లాంటి జీవనోపాధి పొందేటోడు వాళ్ళు బంక కావచ్చు, ఇప్ప పువ్వు కావచ్చు, అదేవిధంగా బీడాకు కావచ్చు. బీడాకి ఏరినా వాళ్ళని పోయి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కూర్చోపెట్టే పరిస్థితి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో డే అంతా కూడా కూర్చోపెట్టే పరిస్థితి. చచ్చిపోతే కూడా కాలబెడదామంటే కూడా కట్టెలు తీసుకురానియ్యారు. అంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళ యొక్క నీతి ఎట్లాంటిదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఫారెస్ట్ అంటే నాకు ఒక రకమైన విద్వేషం, కోపం వస్తుంది. అంటే వాళ్ళు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి. ఎక్కడ లేదు ఈ ప్రాబ్లం. సిరిప్ నా దగ్గర ఉంటుంది, నా ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నారు. ఏది చిన్న ఏం చేసేసినా ప్రతి దాంట్లో అడ్డంకులు సృష్టిస్తున్నారు. అంటే యాక్ట్ని కూడా కాదనకుండా ఇష్టారీతిన వారు వివరించడం అనేది నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది, అంత బాధ అనిపిస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా ఇట్లాంటి వాళ్ళని పేదోల పక్షానికైనా కొంత ఆలోచన చేసి కొంత వెసులుబాటు కల్పిస్తే వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు కూడా మేము రోడ్ల మీద వచ్చేసి ధర్నాలు, రాస్తారోకులు, ఆదివాసులు అస్తిత్వం కోసం ఇంకా పోరాటాలు చేస్తూనే సావాలా? స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇంకా మా పోరాటాలైనా? అరే మాకు ఈ పోరాటాలకు స్వాస్తి పలకరా? కాబట్టి నేను ఏమంటున్నానంటే మా పోరాటాలకు స్వాస్తి పలకాలంటే ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేసి ఈ యొక్క హక్కులు ఏవైతే ఉంటాయి ఈరోజు చట్టసభలో చేసే హక్కుల్ని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. యాజ్ వెల్ యాజ్ ఫారెస్ట్ రైట్ని గౌరవించాలనుకుంటున్నా, దాంతోపాటు వైల్డ్ లైఫ్ని గౌరవించాలనుకుంటున్నా. వైల్డ్ లైఫ్లో ఉన్న యాక్ట్ని గౌరవిస్తా, నేను యాజ్ వెల్ యాజ్ ఫారెస్ట్ రైట్ని కూడా నేను గౌరవిస్తాను. కాబట్టి ఇది అంతా కూడా అమలు చేసే బాధ్యత ఉన్నట్టు అధికారుల మీదనే ఉంది. చట్టాలు ప్రజల జీవితాలను మెరుగుపరచాలి, కానీ వారి జీవితాలను ప్రశ్నార్థకం చేసి సమస్యల కొలిమిలోకి నెట్టేయొద్దు. ముఖ్యంగా ఆధునిక సమాజంలో టెక్నాలజీ తోడుగా అభివృద్ధి దిశగా దేశం వేగంగా ముందుకు పోతున్న వేళ ఇంకా కనీస మౌలిక సదుపాయాలకు దూరంగా ఆదివాసీలు గూడెంలు ఉండాలా? గణతంత్ర దినోత్సవ వేళ ఘనమైన మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు గుర్తుకు చేసుకొని గుండెల నిండా సంతోషంతో మువ్వన్నెల జెండాకు సలాం చేసే వేళ అడవి నీడన బతికే ఆదివాసీల గురించి ఒక్కసారి ఆలోచించండి.
మేమే ఎందుకిలా అనే వారి వేదనకు పరిష్కారం చూపించినప్పుడు అదే నిజమైన గణతంత్రం. అడవికి ఆదివాసీకి మధ్య ఉన్న బంధం తల్లిపేగు బంధం. ఒకరిని విడిచి ఒకరు బతకలేరు. అలాగే ఆదివాసీకి అడవి కావాలి, అభివృద్ధి కావాలి. అప్పుడే వారు సమాజంతో పోటీ పడి ముందుకు పోగలరు. ఈ నేపథ్యంలో చట్టాలు కరుకుగా కాకుండా మానవత్వంతో కూడిన చట్టాలు ఉంటేనే ఆదివాసీలు ముందడుగు వేయగలరు. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, ఉట్నూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.